గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ కల్వకుర్తికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కన్సల్ట్ మినిస్టర్స్ మరి దీనికి అంటే అమౌంట్ శాంక్షన్ చేసి 600 వచ్చింది. అయినా కూడా ఇంకా సరిపోలేదని చెప్పేసి మా దగ్గర మాట్లాడుతూ ఉంటుంటారు. అట్లానే మిగతా ఎస్టువెల్ మహబూబ్నగర్లో కూడా ఈ రోడ్డు లేదు, ఆ రోడ్డు లేదు, ఇది ఇలా అయింది, గుంతలు పడ్డాయి అని మాట్లాడుతుంది. గతంలో చేయలేదు, ఈరోజు చేస్తూ ఉన్నారు. హ్యామ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అందులో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఇది తీసుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాగనే ఇరిగేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇరిగేషన్ను అసలు అక్కడ తీసుకెళ్ళి మీకు అందరు తెలుసు వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 1,00,000 కోట్లకు దగ్గరగా ఆ కాళేశ్వరం మీద పెట్టిండ్రు. మా దగ్గర కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కేసీఆర్ గారు ఆ రోజు 42 వేల కోట్ల రూపాయలు వెచ్చించేసి పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేద్దాం, దాదాపుగా మరి 12 లక్షల ఎకరాలకు 20 లక్షల ఎకరాలకు పారుతుంది పాలమూరు కానీ అట్లనే ఉమ్మడి రంగారెడ్డి అన్నారు. నేను మీడియా ద్వారా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు వరకు అంటే ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా దాని మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు, వర్క్ నడుస్తూ ఉన్నా కూడా. నేను కూర్చొని ఇది కంప్లీట్ చేస్తానన్నటువంటి ఆ పెద్ద సారు అది చేయలేదు. అక్కడ మాత్రం బాగా డెవలప్ అయింది. ఈరోజు దక్షిణ ప్రాంతానికి రైతులు కదా వీళ్ళు, మరి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళేసి అక్కడే పెట్టిండ్రు, ఈ పాలమూరు రంగారెడ్డికి పెట్టలేదు. అట్లాగనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి ఆ గవర్నమెంట్ అడిగింది, ఈ గవర్నమెంట్ అడుగుతూ ఉంది, అయినా కూడా వాళ్ళు స్పందిస్తలేరు. దానికి డబ్బులు వెచ్చించి చేయాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా సర్దుబాటు చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తూ డబ్బులు అలాట్ చేసి ఆ వర్క్ చేయిస్తూ ఉన్నారు. అప్పుడు మాత్రమే ఈ రైతులకు మేలు జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కేఎల్ఐ కానీ లేకపోతే అంటే చెప్తే కేఎల్ఐ అంటే తీసుకుంటే కేఎల్ఐ ద్వారా ఒకటి D82 అని చెప్పేసి అది కల్వకుర్తి ప్రాంతంలో ఉంటుంది. పూర్తిగా 59.5 కిలోమీటర్లు ఉంటుంది. దానికి ఆ రోజులో 179 కోట్ల రూపాయలు 179,8 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, వాస్తవమే. కానీ ల్యాండ్ యాక్విజిషన్ చేయకుండా కాలువలు తవ్వించడం, ఆ రైతులకు ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు ఇవ్వకపోవడం, ఎల్ఏ పేమెంట్స్ చేయలేదు. తర్వాత కాంట్రాక్టర్స్ కూడా డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఎలా చేస్తారు? చేయకుండా ఈ రోజు వరకు పెండింగ్ ఉంది. ఎప్పుడో 6-7 సంవత్సరాల కింద కావాల్సినటువంటి D82 కల్వకుర్తి ఇది అనుసంధానంగా ఉన్నదాన్ని ఇప్పటివరకు చేయలేదు. ఈ రోజు అంటే ఇప్పటివరకు అంటే ఇప్పుడు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు పూర్తి స్థాయిలో రైతులకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకి ఏదైతే రావాలో వాళ్ళకు కూడా చేసిన మొత్తం కంప్లీట్ చేసిండ్రు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అక్కడక్కడ ఉన్నాయి. తర్వాత ఎక్కడ కూడా గేట్ వాల్స్ లేవు. ఎక్కడ కూడా ఏదైనా ఫ్లడ్స్ వచ్చినట్లయితే ఆ కాలువ వెంబడి పోతూ ఉంటుంది. ఎక్కడ కూడా డైవర్షన్ అనేదే పెట్టలేదు ఆ కాలువకు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ కాలువకు ఎక్కడ కూడా డైవర్షన్ లేదు. అదే వరద దాని మీద పోతే ఎక్కడికక్కడ గంటలు పడేసేసి పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా పోతా ఉన్నాయి. మరి ఈరోజు ఏమాత్రం ప్లానింగ్ లేకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా, రైతులను ఏమాత్రం చూడకుండా ఇదన్నీ చేసినటువంటిది ఆ ప్రభుత్వం కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం, అదేవిధంగా డైవర్షన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే ఈరోజు నీళ్లు వెళ్తూ ఉన్నాయి అక్కడికి. ఒక్కొక్క కిలోమీటర్ వెళ్ళుకుంటూ రైతులను ఆనందపరచడం, రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశం వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ రోజు కూడా అన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్స్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటివి ఇప్పటికి వాళ్ళు చేయకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా అది ఘోరమైనటువంటి వాళ్ళ విఫలమే తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక కృత నిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి తోటి మిగతా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతుండని ఇప్పుడే చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి మీద చేస్తూ ఉన్నారు, ఏంటి సమీక్ష చేస్తూ ఉన్నారని. అసలు వారికి బాగా తెలివైనటువంటి వ్యక్తి, అన్ని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఈరోజు వర్షం వస్తుంటే హిమాయత్ సాగర్ ఫుల్ అయిపోయింది. ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వస్తే ఒకవేళ ఇక్కడ కోట్లాది మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు.
నిజంగా ఏదైనా జరగడానికి జరిగితే దాని మీద సమీక్ష చేయకుండా ఎట్లా ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు దాని గురించి వస్తే ఆ ప్రాజెక్టు గురించి ఏదైనా ఓ 2 మాటలు మాట్లాడి ఉంటారు. కానీ నిరంతరము ఎందుకంటే ఈ వెదర్ కండిషన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పూర్తి స్థాయిలో వెదర్ కండిషన్స్ బట్టి అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్స్ కానీ అధికారులకు